మద్యం షాపులకు మందుకోడిగా దరఖాస్తుల ప్రక్రియ. జిల్లాలోని 88 మద్యం షాపులకు నేటి వరకు వచ్చిన అప్లికేషన్స్ 125 మాత్రమే. దరఖాస్తుల స్వీకరణకు మరో 5 రోజులు మాత్రమే గడువు. కొత్తగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2025-2027 2 సంవత్సరాలకు నూతన మద్యం టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యాయని, జిల్లాలోని 6 ఎక్సైజ్ సర్కిల్స్ పరిధిలో 88 మద్యం షాపులు ఉన్న నేపథ్యంలో 2025-2027 2 సంవత్సరాలకు గత నెల సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం వరకు 17 రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నేడు 24 అప్లికేషన్స్ వచ్చాయని, నేటి వరకు 125 దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. చివరి 2-3 రోజుల్లో అధిక సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని తెలిపారు. గత ఏడాది 5057 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 101 కోట్ల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరం కన్నా 10% దరఖాస్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దరఖాస్తు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచిన నేపథ్యంలో గత ఏడాది కన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 26 సెప్టెంబర్ నుండి 18 అక్టోబర్ వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఎక్స్టెన్షన్ అంటూ ఏమీ ఉండదని, దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ అక్టోబర్ 18 మాత్రమే అన్నారు. ఎవరు ఏమి చెప్పినా నమ్మవద్దని, అప్లికేషన్ల స్వీకరణ ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పే మాటలను నమ్మవద్దు, అపోహలకు గురి కావద్దని దరఖాస్తుదారులకు సూచించారు. అక్టోబర్ 23న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో డ్రా తీయడం జరుగుతుందన్నారు. అంటే జిల్లాలో 6 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. 6 ఎక్సైజ్ స్టేషన్ నుంచి కూడా 6 కౌంటర్లు చేయడం జరిగింది. 6 కౌంటర్లలో కూడా కొన్ని ఇప్పుడు 10 షాపులు ఉన్న కాడ కూడా 10 కన్నా ఎక్కువ ఉంటాయి. 2 కౌంటర్లు అదే స్టేషన్ ఒక స్టేషన్ లో 2 కౌంటర్లు కూడా ఏర్పాటు జరగడం జరిగింది. ఎలాంటి అప్లికెంట్స్ కి ఇబ్బంది లేకుండా త్వరగా కంప్లీటట్టు 6 స్టేషన్లో 2-3 కౌంటర్లు కూడా ఒక్కొక్క స్టేషన్ పరిధిలో 2-3 కౌంటర్లు కూడా జరగడం జరిగింది. ఒకటి కావచ్చు, కానీ లాస్ట్ టైం కూడా మాకు లాస్ట్ 2 days లో 5050 అప్లికేషన్ ఇచ్చారు లాస్ట్ టైం. కానీ 4000 అప్లికేషన్ ఓన్లీ 2 days వచ్చింది. లాస్ట్ 2 days వచ్చింది. ఈ ట్రెండ్ అనేది ఇక లాస్ట్ చూసి వాళ్ళు వేయటము, వాళ్ళకు సెంటిమెంట్ ఏం తీసుకున్నట్టునే వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మాకు ఆశాజనకం ఉంది. ఈ రోజు కూడా చాలా మంది ఫీల్డ్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి మోపుతారు కొన్ని వాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఎటువంటి వస్తుంటాయి, కానీ కొంచెం లాస్ట్ స్టేజ్ లో ఎక్కడైనా కానీ లాస్ట్ స్టేజ్ లో ఎప్పుడైనా మనకు అప్లికేషన్ రావడం జరుగుతుంది. కంపల్సరీగా 18th నాటి లాస్ట్ డేట్ అప్లికేషన్ అది మనకు సబ్మిట్ చేయడానికి. 80% కూడా ఈ 18వ తారీఖుని ఎక్స్టెన్షన్ కాదు. ఇదే ఫైనల్ గా 18వ తారీఖు వరకు తీసుకుంటారు. 23వ తారీఖు నాడు డ్రాప్ లాస్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది మన కొత్తగూడెం క్లబ్ లో జరుగుతుంది. కానీ ఈ డేట్లలో మాత్రం ఎలాంటి సందేహం లేదు, ఏం ఎక్స్టెన్షన్ కూడా. ఎందుకంటే 18 రోజులు ఇచ్చాం ఈసారి. మనం 18వ తారీఖే లాస్ట్. 18వ తారీఖు నాడు లాస్ట్. కానీ తర్వాత మాత్రం ఎక్స్టెన్షన్ అయితే అని ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఎలాంటి ముందు పోవటం ఎందుకు పోవటం ఈ డేట్ అని ఉండదు. ఖచ్చితంగా 18వ తారీఖు లాస్ట్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం. 23వ తారీఖు నాడు డ్రా తీయటం జరుగుతుంది. ఎవరు ఏం చెప్పినా మీరు పట్టించుకోవద్దు. ఎక్స్టెన్షన్ కావు. ఈ డేట్ మాత్రం ఎక్స్టెన్షన్ కావు. అనవసరంగా ఎవరో చెప్తుంటారు
ఎక్స్టెన్షన్ తర్వాత వేద్దాంలే అనుకుంటే ఈ 18 డేట్ వరకే గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది. 18 డేట్ వరకే లాస్ట్ డేట్. తర్వాత మీరు అనవసరంగా వేరే మాట్లాడి మోసపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.